ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ ఏడాది ఈ రోజు వచ్చింది, ఆగస్టు 23వ తేదీ. చాలామంది ఈ పోలాల అమావాస్యను చాలా నిష్టగా చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు, ఈ వ్రతం కథ ఏమిటో తెలుసుకుందాం. మా అమ్మ కూడా చిన్నప్పుడు ఈ కంద మొక్కను తీసుకువచ్చి ఆ మొక్కకు పూజ చేసేదన్నమాట. దాదాపుగా ప్రతి గ్రామంలో, పట్టణంలో పోలేరు అమ్మవారు గ్రామదేవతగా ఉంటుంది. ఈ అమ్మవారు పొలిమేరల్లో ఉంటుంది. గ్రామానికి రక్షణగా, భక్తులకు రక్షణగా ఉంటుందని చెబుతూ ఉంటారు. సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రసాదిస్తుందని, సంతానం ఉన్నవారికి చల్లగా చూస్తుందని ప్రజల విశ్వాసం. అలాంటి గ్రామదేవతను పూజిస్తూ చేసే వ్రతమే పోలాల అమావాస్య. వ్రతాల మాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో పోలాల అమావాస్య వ్రతం కూడా ఒకటి. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో బహుళపక్ష అమావాస్య రోజు ఆచరిస్తారు. ఇది చేయడం వల్ల పిల్లలకు అపమృత్యు భయం తొలగి ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ఇక ఈ కథ ఏమిటంటే, పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి 7 కుమారులు. యుక్త వయసు రాగానే కుమారులందరికీ వివాహాలు చేస్తారు. వారందరూ కూడా ఆ గ్రామంలోనే వేరువేరుగా కాపురాలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళందరికీ సంతానం కూడా కలుగుతుంది. అయితే తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తే, వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు. ఆ మాటలతోటి 7 అన్నదమ్ములు కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూసి శ్రావణ మాసంలో వచ్చిన ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరిస్తారు. ఈ మాసంలో ఇంకా చివరిగా అమావాస్య రోజు వచ్చే పోలాల అమావాస్య వ్రతం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంతలో ఏం జరుగుతుందంటే, పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వాళ్ళందరూ కూడా వ్రతం చేసుకోలేకపోతారు. అలాగా మరుసటి ఏడాది, ఆ తర్వాత ఏడాది ఇలా ఒక్కొక్క కొడుకు చనిపోతూ ఉంటాడు. ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం ఇలా జరుగుతుంది. దీనివల్ల మిగిలిన 6 మంది కోడళ్ళు కూడా 7వ కోడల వల్లే వ్రతం చేయలేకపోతామని తిట్టుకుంటూ ఉంటారు. ఈ మాటలు విని భరించలేక 7వ కోడలు కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేసుకోవడానికి అన్ని సన్నాహాలు చేస్తారు. ఆ రోజు కూడా చివరి కొడుకు చనిపోతాడు. ఆ విషయం తెలిస్తే అందరూ తిడతారని చెప్పి దాచిపెట్టి అందరిలాగే వచ్చి వ్రతంలో కూర్చుని వ్రతం చేసుకుంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేసుకుంటూ ఉంటే చిన్న కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకు అలా గడిచిపోయిన తర్వాత బాగా చీకటి పడిపోవడంతో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో కొలువైన పోలేరమ్మ గుడి దగ్గరికి చేరుకుని తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడు ఏడుస్తున్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. నువ్వేమైనా ఆర్చేదానివా తీర్చేదానివా అంటే, ఆర్చేదాన్ని నేనే, తీర్చేదాన్ని నేనే, నీకు వచ్చిన సమస్య ఏమిటో చెప్పు అంటే ఆమె వివరంగా అన్ని వివరాలు చెబుతుంది. గత 8 ఏళ్ళుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ, నీ కథ అక్షంతలు నీ చేతిలో ఉన్నాయి కదా, ఈ అక్షంతలను చనిపోయిన నీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వాళ్ళ పేర్లతో పిలవమని చెబుతుంది. అప్పుడు 7వ కోడలు అలాగే చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలందరూ నిద్రలో లేచినట్టుగా వచ్చి బయటకు వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామంలో వారందరికీ విషయం చెబుతుంది. అందరూ సంతోషిస్తారు. మిగిలిన తోటికోడళ్ళందరూ ఆమెను క్షమాపణ అడుగుతారు. పిల్లలు చల్లగా ఉండాలని అనుకున్నాం, కానీ నువ్వు ఇంత దుఃఖపడుతున్నావని, మా వ్రతం ఆగిపోయిందని మేము తెలుసుకోలేకపోయాము అంటారు. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా అందరూ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యు భయం తొలగిపోయి ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు, మగపిల్లలు ఉన్నవాళ్ళు అల్లంగారెలు చేసి నివేదన చేస్తారు. ఇవి దండలుగా గుచ్చి ఆడపిల్లలకు బూరెల దండ, మగపిల్లలకు గారెల దండ వేస్తారు. ఈ దండలు ఇంటి చాకలికైనా ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళైనా తినొచ్చు అన్నమాట. ఇది పోలాల అమావాస్య కథ. కంద మొక్కను పెట్టుకుని చేస్తారు. ఎందుకంటే ఈ కందకి పిలకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అందుకని తమ వంశం అలా అభివృద్ధి చెందుతుందని నమ్మకం అన్నమాట. కంద మొక్క లేకపోయినా కంద దుంపని తెచ్చుకునైనా పూజిస్తారు.
పిలకలతో ఉన్నదాన్ని తెచ్చుకోవాలి, తోరాలు కట్టుకోవాలి. ఒకటి కంద మొక్కకు, ఒకటి మనకి. పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కట్టుకుంటారనమాట.